సాంబారే కాసానా పోపునే పెట్టానా ఇంతలా చిటపటమంటే అడ్డు తప్పుకోనా. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ విత్ మిరకల్స్. ఇవాళ మనం చేసేద్దాం హెల్దీ డిష్ మునగాకుతో ముక్కల సాంబార్. మునగాకు అంటే చాలా మంచిదని మన అందరికీ తెలుసు కదా, కానీ మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మునగాకుతో పప్పే కాకుండా మునగాకుతో సాంబార్ చేద్దాం. రండి ప్రాసెస్ చూసేద్దాం. నేను మునగాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ లో వేయించుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఇలా మునగాకుని బాగా వేయించుకోవాలి. ఒక 5 minutes పచ్చి వాసన పోయే వరకు. మునగాకు ముక్కల సాంబార్లోకి నేను ఈ ముక్కలు తీసుకున్నాను. ఆనపకాయ, క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయలు, టొమాటోలు ఎక్కువ తీసుకున్నాను. చింతపండు బదులు నేను టొమాటో ఎక్కువ తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు చింతపండు వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇవే అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలంటే మునక్కాడ, బెండకాయ అన్ని వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సాంబార్లోకి సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఒక ప్యాన్ లో కొంచెం జీలకర్ర, కాస్త ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్. ఇందులో మీకు కావాలంటే మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఒక 2 minutes డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసేసి మిక్సీలో వేసేది. మన మునగాకు చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనపకాయ, టొమాటోలు, క్యారెట్ ఒక్కసారి తిప్పుకొని వీటిని బాగా మగ్గనిద్దాం. మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తాయి ముక్కలన్నీ. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇంకా మనం సాంబార్ పౌడర్ వేయకుండానే మునగాకు స్మెల్ అనమాట అద్దరిపోతుంది. కొద్దిగా పసుపు, కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన పప్పు ఇందులో వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. అప్పుడు సాంబార్ మసాలా వేసుకుందాం. సాంబార్ పౌడర్ ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఇట్లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సాంబార్లో వేసుకుందాం. ఇంకొక 10 నిమిషాలు మరగనిద్దాం. ఇది మరిగే వరకు ఖాళీగా ఉండడం ఎందుకు, రండి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. తాలింపు దినుసులన్నీ వేసుకుందాం. జీలకర్ర, సాంబార్ కదా అందుకే ఇంగువ బాగా వేసుకుందాం. పోపు బాగా వేయించుకున్నాక సాంబార్లో కలిపేసుకోవడమే ఆలస్యం. పోపు బాగా వేయించుకుని సాంబార్లో కలిపేస్తే మన మునగాకు ముక్కల సాంబార్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది మునగాకు ముక్కల సాంబార్. బాబా బాబా, ఈ అరోమా అయితే, ఈ స్మెల్ అయితే వర్ణనాతీతం అండి. వేడివేడిగా సాంబార్ వండుకున్నాం కదా, మరి వేడివేడిగా అన్నం వండుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం రండి. చూసారు కదండి ఎంత ఫాస్ట్ గా మనం మునగాకు ముక్కల సాంబార్ చేసుకున్నాము. మనం పోపులో వేసుకున్న ఇంగో స్మెల్ అయితే ఇల్లంతా వ్యాపించేసింది. అసలు ఆ స్మెల్ కి అయితే నేను ఆగలేకపోతున్నాను. వెంటనే అన్నం వడ్డించేసుకున్నాను. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేబుల్ మీద కూర్చునే వరకు ఎందుకు, వేడివేడిగా వంటగదిలో తినేద్దాం. బాబా, సాంబార్ కంటే కూడా పాతకాలం పప్పుచారు టేస్ట్ అనిపిస్తుంది. మునగాకులో ఉన్న చేద్దనం అనేది ఎక్కడ కనిపించలేదు. నార్మల్ సాంబార్ లాగే ఉంది. ఈజీగా మనం పిల్లలకు పెట్టేయచ్చు. వాళ్ళకి రకరకాల ప్రోటీన్స్ అన్ని అందుతూ ఉంటాయి. చాలా చాలా సింపుల్ గా ఈజీగా మీరు చేసుకోండి. నేనైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసినాక మీతో మాట్లాడతాను. సాంబారే కాసానా పోపునే పెట్టానా ఇంతలా చిటపటమంటే అడ్డు తప్పుకోనా. ఇంగువే వేసానా చారులో చేర్చానా ఇల్లంతా గుప్పమంటే నేను ఆగగలనా. మునగాకుతో వంటే చేస్తే మంచిదిలే ఏమైనా, సాంబారులో కలిపేసుకుంటే సరిపోదా హో. ఓ ఓ ఓ ఓ ఉస్సుమని పొయ్యి మీద పొంగినది చాలింకా, ముక్కలన్నీ ముంచి వేస్తూ కాగవా కుతకుతమంటూ ఆకుకూర వేపాక చారులో కలిపాక అద్భుతాన్ని ఆస్వాదించి తాగవా జుర్రుకుంటూ. అన్నంతో ఆరగిస్తుంటే అమృతమే ఎంతైనా, ఇడ్లీతో నంచుకుంటే ఇరగదీసేనా. ఓ ఓ ఓ డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం మరెన్నో ఫుడ్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్.